హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూస్తారంటే హీరో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ మేనేజర్కి సక్సెస్ఫుల్గా ప్రాజెక్ట్ని చేసి ఇచ్చేస్తారు కదా. కానీ ఆ ప్రాజెక్ట్ ఒక వేస్ట్ ప్రాజెక్ట్ అని, దానివల్ల అసలు ప్రాఫిట్ ఏం రాదు అని నేను ఇప్పుడు కొత్తగా ఒక యాప్ని క్రియేట్ చేస్తున్నా, దీనివల్ల మనకి మంచి ప్రాఫిట్ వస్తుంది అని హీరోయిన్ దగ్గర చెప్తాడు కదా. ఇప్పుడు హీరో క్రియేట్ చేసిన యాప్ గురించి మాట్లాడటానికి హీరోయిన్ని జియాన్ని ఒంటరిగా ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు. హీరోయిన్ జియాన్ కూడా వెళ్తారు. ఇప్పుడు హీరో జియాన్ని చూసి మన ప్లాన్ ఏమన్నది సుషి దగ్గర చెప్పు అన్నట్లు చెప్తాడు. హీరోయిన్ చూస్తుంది, అయితే మీరిద్దరూ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్న తరువాతనే ఇలా అంతా చేస్తున్నారా? ఇప్పుడు మాత్రం ఎందుకు నా దగ్గర చెప్తున్నారు? మీరిద్దరే చేసుకోవచ్చు కదా అని అరిచినప్పుడు జియాన్, సరే కోప్పడకు, నీ హెల్ప్ మాకు కావాలి, అంతేకాకుండా మనం ముగ్గురం ఒకే టీం కదా, మరి నిన్ని వదిలేసి ఎలా మేము చేస్తాము అని సుషిని ఓదార్చి ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి సుషి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకు ముందు చేసిన దానికంటే ఇప్పుడు చేసిన ఈ యాప్ చాలానే క్రియేటివ్గా చేయబోతున్నాం, ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పి ఇప్పుడు ముగ్గురు కలిసి ఫొటోస్ అంతా తీసుకుంటారు. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుంది, హీరో దగ్గరకు వెళ్ళి హీరోకే తెలియకుండా వాడితో సెల్ఫీ అంతా తీసుకుంటుంది. దాన్ని ఫోటోగా ప్రింట్ చేసి తన పర్సులో కూడా పెట్టుకుంటుంది. ఇలా కొద్ది కొద్దిగా హీరోయిన్ హీరోని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇలా అంతా బాగా పోతున్నప్పుడు ఆ లేడీ మేనేజర్ ఉంది కదా, తనకి హీరో మోసం చేసిన విషయం తెలిసిపోతుంది. సో ఇప్పుడు హీరో దగ్గర చాలా కోపంగా, ఎంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను మోసం చేస్తావు? నువ్వు చేసిచ్చిన ప్రాజెక్ట్ వల్ల ఆ కంపెనీకి ఎలాంటి ప్రాఫిట్ రాలేదు అని ఆ కంపెనీ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసేసారు. నువ్వు కావాలని ఇలా అంతా చేసావు కదా, ఎందుకు అలా చేసావు? అంతేకాకుండా నువ్వు ఏదో వాళ్ళకి వేరొక యాప్ని కూడా రెడీ చేసి ఇవ్వబోతున్నావంట కదా, ఆ విషయాన్ని నువ్వు ఎందుకు నా దగ్గర చెప్పలేదు అని అరిచినప్పుడు హీరో నవ్వుతూ, మేమెందుకు ఆ విషయాన్ని మీ దగ్గర చెప్పాలి, మేమైతే మీరు అడిగిన ఆ ప్రాజెక్ట్ని ఇచ్చేసాం కదా అన్నప్పుడు ఆ లేడీ, ఓ ఎంత ధైర్యం ఉంటే నువ్వు నా దగ్గరే ఇలా అంతా మాట్లాడతావు, మర్యాదగా ఆ యాప్ని ఇచ్చేసే అన్నప్పుడు హీరో, అదంతా నేను ఇవ్వలేను, మీరు ఏమైనా చేసుకోండి అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్తుంటాడు. ఇదంతా అటు సైడ్ గా వచ్చిన హీరోయిన్ కూడా వింటూనే ఉంటుంది. అప్పుడు ఆ లేడీ మేనేజర్ వెళ్తున్న హీరోని స్టాప్ చేసి, నీ గురించి నాకు అంతా తెలుసు, నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా చెక్ చేసి చూసాను, స్కూల్ చదివేటప్పుడు చీట్ చేసి మోసం చేసిన వాడివే కదా నువ్వు అన్నట్లు చెప్తుంది. అప్పుడు హీరో, నేనేం చీట్ చేయలేదు అంటాడు. అయినా ఆ లేడీ సైలెంట్ గానే ఉండదు. నువ్వు చీట్ చేయకుండా ఉండిండొచ్చు, కానీ నిన్నెవరు నమ్మరు. ఇప్పుడు కావాలంటే నువ్వే ఈ కాలేజ్లో టాపర్వి అని నీ గురించి అందరూ చాలా ప్రౌడ్గా మాట్లాడొచ్చు, కానీ నీ గురించిన నిజాలంతా అందరికీ తెలిసిన తరువాత నిన్న అసలు ఎవరు పట్టించుకోనైనా పట్టించుకోరు. ఆ తరువాత నీ లైఫ్ ఏమవుతుందో కాస్త చూసుకో అని ఆ లేడీ మేనేజర్ ఓవర్గా బెదిరిస్తుంది. ఇప్పుడు ఇదంతా సుషి కూడా వినేస్తుంది. తనకి చాలా కోపం వస్తుంది. ఏమైనా సరే లీవే, ఎవరి ముందు ఇలా బాధపడకూడదు అని చెప్పి ఇప్పుడు రెండీని వెళ్ళి మీట్ అవుతుంది. కానీ రెండీ దగ్గర ఏం చెప్పకుండా ఒకలా సైలెంట్ గా కూర్చుండడం చూసి, ఏంటి వచ్చినప్పటి నుండి చూస్తున్నా ఇలా డల్ గానే కూర్చో ఉన్నావు, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను అన్నప్పుడు హీరోయిన్, తనకి ఎంత ధైర్యం, ప్రాజెక్ట్ మేనేజర్ అంటే ఎవరినైనా ఏమైనా అనొచ్చు అని అర్థమా ఏంటి? నన్ని ఎవరైనా ఏమైనా అన్నా కూడా నాకు పర్లేదు, కానీ వాడికి ఏం కాకూడదు, దానికి నేను అలో చేయను అని సుషి రెండీ దగ్గర తలా తోక లేకుండా మాట్లాడగా రెండీకేం అర్థం కావడం లేదు. ఎందుకు తిను ఇలా మాట్లాడుతుంది అన్నట్లు చూస్తుంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరోయిన్ లేడీ మేనేజర్ దగ్గరకు వెళ్ళి, మీరు ఎంత లీవే దగ్గర ఆ యాప్ గురించి అడిగినా వాడు ఏం చెప్పడు, ఆ యాప్ని ఎలా చేయాలి అని నాకు బాగా తెలుసు, నేను మీకు ఆ యాప్ని రెడీ చేసిస్తాను, నేను మీతో కలిసి వర్క్ చేస్తాను అన్నట్లు చెప్తుంది. హీరోయిన్ ఏమో ప్లాన్ చేసి ఇలా అంతా చేస్తున్నట్లుంది. ఆ విషయం తెలియక ఆ ప్రాజెక్ట్ మేనేజర్ ఖుషీగా ఆ రోజు నైట్ హీరోని మీట్ అయి, నువ్వు కొత్తగా చేసిన యాప్ని మాకు ఇస్తావా లేదా అని అడగ్గా హీరో, నేను ఖచ్చితంగా ఇవ్వను అని వాడు స్ట్రాంగ్గా చెప్పేస్తాడు. అప్పుడు ఆ మేనేజర్, పర్లేదు నువ్వు ఇవ్వకపోయినా పర్లేదు, నీ ఫ్రెండ్ సుషి నాకు ఆ యాప్ని రెడీ చేసి ఇస్తా అని చెప్పింది, దానికోసం ఇప్పుడు నాతో కలిసి వర్క్ చేస్తుంది అని అంతా చెప్పేస్తుంది. అంతే, వీడికి అంత షాకింగ్గా ఉంటుంది. సో వెంటనే ఇప్పుడు సుషికి కాల్ చేస్తాడు. కానీ సుషికి బాగానే తెలుసు ఎందుకు హీరో కాల్ చేస్తున్నాడు అని. ఇప్పుడు మనం కాల్ లిఫ్ట్ చేసాము అంటే సచ్చాం మనం అని కాల్ని లిఫ్ట్ చేయదు. కానీ హీరో ఏం చేస్తాడు, అద్దాల అమ్మాయికి కాల్ చేస్తాడు. తను ఇప్పుడు కాల్ని లిఫ్ట్ చేసి హీరోయిన్ దగ్గర ఇచ్చేస్తుంది. హీరో కిందకి రా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. సుషి కూడా, హీరోయిన్ కూడా వెళ్తుంది. వాడు కోపంగా, నీకేమైనా పిచ్చి పట్టిందా, బేస్ గ్రూప్ ని వదిలేసి ఆ లేడీకి యాప్ క్రియేట్ చేసి ఇవ్వడానికి వెళ్ళిండావు అని అర్చగా
హీరోయిన్ నవ్వుని కంట్రోల్ చేసుకోలేక నవ్వేస్తుంది. ఇప్పుడెందుకు నవ్వుతున్నావు? నేను సీరియస్‌గా మాట్లాడుతున్నా. వెంటనే ఆ యాప్‌ని చేయడం ఆపు. ఊరికే అనవసరమైన పనులంతా చెయ్యకు అని హీరో అరిచినప్పుడు హీరోయిన్, నువ్వు నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఆ యాప్ ఐడియా కావాలంటే నీదైండొచ్చు. కానీ దానికంతా కాపీ రైట్స్ అంటూ ఏమైనా ఉందా ఏంటి? లేదు కదా! మరి ఇంకేం? ఎవరైనా అలాంటి యాప్‌ని చేయొచ్చు కదా! సో నేను ఆ యాప్‌ని క్రియేట్ చేసి ఆ లేడీ మేనేజర్‌కి ఇవ్వబోతాను. నీకేం ఇందులో ప్రాబ్లమ్ అన్నట్లు చెప్పి హీరోయిన్ వల్లగా హీరో అరుస్తుంటాడు. నువ్వు ఇలా అంతా చేశావంటే ఆ తరువాత బేస్ గ్రూప్‌కి రానే రాకు అంటాడు. హీరోయిన్ అయితే అవునా, మంచిది, వర్క్ చేయడానికి చాలా ప్లేసెస్ ఉంది, నేను అక్కడ వెళ్తానులే అని హీరోయిన్ వాడికి కాలేలానే మాట్లాడి అక్కడి నుండి వెళ్తుంటుంది. ఇప్పుడు వీడు టెన్షన్ అయి నేరుగా రెండి దగ్గరకు వెళ్తాడు. ఇప్పుడు ల్యాప్టాప్ తోనే బిజీగా ఉండే హీరో ఈ రోజు ఇలా సైలెంట్ గా దేని గురించో ఆలోచిస్తూ కూర్చోండడం చూసేసి రెండి, నువ్వు ఇలా అంతా ఉండేవే, ఏమైంది నీకు? 2 రోజుల ముందు సుషి కూడా ఇక్కడికి వచ్చి నీలానే ఫీల్ అవుతూ కూర్చోనింది. నువ్వేమైనా తనని తిట్టావా అని అడగ్గా వెంటనే హీరో, నేనెందుకు తనని తిట్టాను అంటాడు. అయితే నీ దగ్గర ఎవరో ప్రాబ్లం చేసిండారు, అందుకే తను అంత కోపంగా ఉన్నిందేమో. సడన్ గా నా దగ్గరకు వచ్చి నన్ను ఎవరు అవమానించినా నేను తట్టుకోగలను, కానీ వాడికి ఏం జరగకూడదు, దానికి నేను అలో చేయను అని ఏమో మాట్లాడింది. ఒకవేళ అదంతా నీకోసమేనా ఏంటి అని రెండీ హీరో మీద ఫన్ చేయగా వాడు నవ్వుతుంటాడు. ఇంకా రెండీ చెప్పడంతోనే హీరోకి అర్థమైపోతుంది సుషి ఏమో ప్లాన్ చేసి ఇలా అంతా చేస్తుంది అని. సో నెక్స్ట్ డేనే సుషి దగ్గర నువ్వు ఏం చేస్తున్నావు అని నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ని నువ్వు మోసం చేసే ఐడియాలో ఉంటే మాత్రం అది ఎంత పెద్ద రిస్క్ అని తెలుసా? ఊరికే అనవసరమైన పనులంతా చేసి తగులుకోకు సుషి అన్నప్పుడు హీరోయిన్, ఓ ఇప్పుడు నువ్వు ఇదంతా నేను నీ కోసం చేస్తున్నా నీ కలలు కంటున్నావా? ఎక్కువ కలలు కనకుండా వెళ్ళు బాబు అని చెప్పి సుషి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో అనుకున్నది నిజమే. హీరోయిన్ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ని మోసం చేయాలి అనే తనతో కలిసి వర్క్ చేస్తుంటుంది. కానీ ఈ విషయం ఆ ప్రాజెక్ట్ మేనేజర్ తో కలిసి వర్క్ చేస్తున్న ఈ సీనియర్ అబ్బాయికి తెలిసిపోతుంది. వీడు ఆ మేనేజర్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పి హీరోయిన్ మోసం చేస్తున్న విషయాన్ని ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర చెప్పేస్తాడు. అంతే, ఇప్పుడు హీరోయిన్ రాగానే ఆ ప్రాజెక్ట్ మేనేజర్ కోపంగా ఏంటి నాతోనే గేమ్స్ ఆడుతున్నారా మీరిద్దరూ అని హీరోయిన్ ముఖం మీదనే నీళ్లు పోసేస్తుంది. అక్కడ ఉన్న అందరికీ అయితే అంత షాకింగ్ గా ఉంటుంది. హీరోయిన్ కి అయితే అందరి ముందు ఇలా చేయడంతో ఒకలా అయిపోతుంది. ఇంకా ఆ ప్రాజెక్ట్ మేనేజర్, నిన్ని నేను ఊరికే వదలను, నువ్వు చేసిన తప్పుని కాలేజ్లో రిపోర్ట్ చేసి నీకు పనిష్మెంట్ తీసిస్తాను చూడు అని ఇప్పుడు కాలేజ్ డీన్ దగ్గరకు వెళ్ళి హీరోయిన్ చేసిందంతా చెప్పి తనని ఇప్పుడే కాలేజ్లో నుండి తరిమేయండి, ఈ స్టూడెంట్ ఇలా అంతా చేయడం వల్ల మా కంపెనీకి ఎంత లాస్ అయిందని తెలుసా, మా కంపెనీ పేరే చెడిపోయింది అని తిను అంతలా అరుస్తుంది. వాళ్ళు సరే మేము ఆ అమ్మాయితో మాట్లాడుతాం, ఖచ్చితంగా అమ్మాయికి పనిష్మెంట్ ని ఇస్తాము అన్నట్లు చెప్తుంటారు. ఆ టైంలోనే సుషి ఆ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర తగులుకుంది అన్న విషయం హీరోకి తెలిసిపోతుంది. సుషిని తగిలించింది ఆ సీనియరే అని తెలిసి హీరో ఆ సీనియర్ ని పట్టుకొని కొట్టుంటాడు. మర్యాదగా సుషి దగ్గర సారీ అడుగు, అయినా తనని తగిలించడానికి నీకెలా మనసు వచ్చింది అని వాడి దగ్గర గొడవ పడి ఇప్పుడు నేరుగా ప్రాజెక్ట్ మేనేజర్ ని చూడటానికి వెళ్తాడు. ఏం మాట్లాడాడు, పెన్ డ్రైవ్ ని ఆమె చేతిలో పెట్టి ఇందులో మీరు అడిగిన ఆ ప్రాజెక్ట్ ఉంది, సో ఇంక తరువాత సుషికి మీ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అన్నట్లు చెప్పగా ఆ ప్రాజెక్ట్ మేనేజర్, ఏంటి నేను అడగకుండానే చేస్తున్నావు, నిన్ని కాపాడటానికి ఆ అమ్మాయి హెల్ప్ చేయడం, తనని కాపాడటానికి నువ్వు హెల్ప్ చేయడం, ఏంటి ఇదంతా ఇద్దరు హీరోయిజం చూపిస్తున్నారా? మీరిద్దరూ ఏం ట్రై చేసినా ఏం చెప్పలేరు, చివరికి నా దగ్గరకు రావాల్సిందే అని చాలా పొగరుగా మాట్లాడగా హీరో కోపంగా తిరిగి చూసి మనసులోనే దీనికంతా నువ్వు ఒకరోజు ఖచ్చితంగా రిగ్రెట్గా ఫీల్ అవుతావు అన్నట్లు అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ విషయం అంతా హీరోయిన్కి తెలిసి హీరోని మీట్ అయి ప్రాజెక్ట్ని తన దగ్గర ఇచ్చేసావా, మనం కష్టపడి చేసాం కానీ చివరికి ఇలా అయిపోయింది కదా అని హీరోయిన్ ఫీల్ అవ్వగా హీరో, దాని గురించి వదులు, అలాంటి యాప్స్ని నేను 100 చేయగలను, సో నువ్వు ఫీల్ అవ్వకు అన్నప్పుడు హీరోయిన్ కూడా అవును అది కరెక్టే అని చెప్పి ఇప్పుడేం చెప్తుంది, కానీ ఈ కథ ఇంతటితో ఎండ్ అవ్వలేదు, నువ్వు కాస్త వెయిట్ చేసి చూడు నేను ఏం చేయబోతాను అని హీరోయిన్ మళ్ళీ ఏమో ప్లాన్ వేసినట్లుంది. హీరో కూడా అంతలా ఏం చేయబోతుంది ఏంటి అన్నట్లు చూసి నవ్వుతుంటాడు. ఇంకా హీరో హీరోయిన్ దగ్గర మాట్లాడేసి జియాన్ని వెళ్ళి మీట్ అవుతాడు. కానీ వాడు హీరో మీద కోపంగా ఉంటాడు. నా దగ్గర ఒక్క మాట అయినా చెప్పకుండా ప్రాజెక్ట్ ని ఇచ్చేసి వచ్చేసావు కదా, యాప్ ని నువ్వు మాత్రమే చేయలేదు, ఆ ప్రాజెక్ట్ కోసం స్టార్టింగ్ నుండి నేను కష్టపడి వర్క్ చేశాను, నా దగ్గర ఒక్క మాట అయినా చెప్పాలి అని అనిపించలేదు కదా అన్నప్పుడు
హీరో అది కాదురా, సడన్ గా ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ రావడంతో నాకు ఆలోచించడానికి కూడా టైం లేదు, అందుకే నీ దగ్గర చెప్పలేకపోయాను. అయినా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, మనం కలిసి ఉంటే ఇలాంటిది 100 యాప్స్ ని మనం చేయగలం అంటాడు. అయినా జియాన్కి కోపం పోలేదు. సుషి కోసం నువ్వు ఇలా చేసావు కాబట్టి నేను సైలెంట్ గా వెళ్తున్నా అని జియాన్ నలిగి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ హీరో దగ్గర అప్పుడే ఏమో డైలాగ్ అంతా చెప్తుంది కదా, ఈ కథ ఇంకా ఎండ్ అవ్వలేదు, నేనేం చేస్తానో చూడు అని. అంతలా ఏం చేయబోతుందబ్బా అని చూస్తుంటే హీరోయిన్ వాళ్ళమ్మకి కాల్ చేసి జరిగిన అన్నింటినీ ఒక్కటి వదలకుండా చెప్పేస్తుంది. ఏమంటే హీరోయిన్ అమ్మ ఎడ్యుకేషన్ కమిటీ డైరెక్టర్ కదా, ఇప్పుడు హీరోయిన్ అమ్మ సుషి చెప్పిందంతా విని మిగిలిన స్టూడెంట్స్ కి ప్రాబ్లం వస్తేనే నేను వదలను, ఇందులో నా కూతుర్నే ఇంతలా టార్చర్ చేసిందా అని నెక్స్ట్ డేనే ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తారు. ఆ మీటింగ్ లో హీరోయిన్ అమ్మా నాన్న, ఇంకా హీరోయిన్ చదువుతున్న ఆ కాలేజ్ డీన్, ఇంకా ఆ ప్రాజెక్ట్ మేనేజర్, అంతేకాకుండా ఆ ప్రాజెక్ట్ మేనేజర్ పనిచేస్తున్న ఆ కంపెనీ సీఈఓ కూడా అక్కడ ఉంటాడు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళంతా మీటింగ్ లో ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ అమ్మ ఆ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర జరిగిందంతా మాకు తెలిసొచ్చింది. ఇలాంటి పెద్ద పెద్ద కాలేజ్ వాళ్ళు కంపెనీస్ తో టైఅప్ పెట్టుకోవడం అంతా కామనే, కానీ ఒక ఫస్ట్ ఇయర్ అమ్మాయిని ఏమో లేబర్ పనులు చేయించేలా అంతలా టార్చర్ చేసిండారు. అంతేకాకుండా అందరి ముందు తన ఫేస్ మీద నీళ్లు పోసి తనని అవమానించిండారు. ఇదంతా ఎందుకు చేశారు అని అడిగినప్పుడు ఈ ప్రాజెక్ట్ మేనేజర్కి ఏం చెప్పాలని తెలియడం లేదు. చేతులు కాళ్ళు అంతలా వణుకుతుంటుంది. అందులోనూ తను వర్క్ చేసే ఆ కంపెనీ సీఈఓ కూడా ఆ మీటింగ్ లో ఉన్నాడు కదా, ఎక్కడ తనని పనిలో నుండి తీసేస్తారేమో అని భయపడి ఏం చేయాలో తెలియక పైకి లేచి, నేను సుషి దగ్గర అలా అంతా బిహేవ్ చేసిండకూడదు, నేను చేసింది చాలా పెద్ద తప్పు, సారీ సుషి అని చెప్పి ఇప్పుడు టేబుల్ మీద ఉన్న వాటర్ ని తీసి తన తల మీద పోసేసుకుంటుంది. సుషి అయితే ఏంటి తిను ఇలా చేస్తుంది అని షాక్ అయి చూస్తుంటుంది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడ్డుకోరు, సైలెంట్ గానే ఉంటారు. ఇంకా ఆ ప్రాజెక్ట్ మేనేజర్ హీరో క్రియేట్ చేసిన ఆ యాప్ ని హీరో వాళ్ళకే తిరిగి ఇచ్చేస్తుంది. సో ఫైనలీ పెద్ద ప్రాబ్లం తరువాత వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ వాళ్ళ చేతికి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ డే హీరో హీరోయిన్ దగ్గర, నువ్వు నిజంగానే ప్రిన్సెస్సే, నువ్వు ఇలా అంతా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు, కానీ సుషి ఇంతటితో ఇలా అంతా చేయడం స్టాప్ చేసే, ఇంకొకసారి ఇలా అంతా రిస్క్ చేయకు, ఫస్ట్ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అంటే నా దగ్గర వచ్చి మాట్లాడు, మనం డిస్కస్ చేసి చేద్దాం అన్నప్పుడు హీరోయిన్, నేను నీకు ఇదే చెప్పాలి అని అనుకున్నా, ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ నా దగ్గర వచ్చి మాట్లాడు, ఆ తర్వాత ఏమున్నా డిసైడ్ అవ్వు, ఒంటరిగా నువ్వు మాత్రం కష్టపడుకో అని వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఒక పక్క చాలా స్ట్రాంగ్ అవుతూ పోతుంటుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నప్పుడే అక్కడికి జియాన్ వస్తాడు. వాడికైతే ఈ ప్రాజెక్ట్ ని తిరిగి వీళ్ళకి ఇచ్చేశారు అన్న విషయం కూడా తెలియనట్లుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ జియాన్ దగ్గర ప్రాజెక్ట్ గురించి మాట్లాడగా, ప్రాజెక్ట్ ని మన దగ్గర నుండి తీసేసుకున్నారు కదా, మరి ఇంకేం ప్రాజెక్ట్ గురించి చెప్తున్నారు అన్నప్పుడు హీరో, లేదు ప్రాజెక్ట్ ని మళ్ళీ మనకే ఇచ్చేశారు అంటాడు. వాడు షాక్ అయ్యి ఎలా అని అడగ్గా, ఎలా అని నా దగ్గర అడగకు, ప్రిన్సెస్ ని అడుగు అన్నట్లు చెప్తాడు. జియాన్ కి అయితే ఇప్పుడు కోపం వచ్చేస్తుంది. ఏమంటే ఏం జరిగినా నా దగ్గర చెప్పనంటున్నారు, ప్రాజెక్ట్ ని వేరే వాళ్ళకి ఇస్తున్నప్పుడు నా దగ్గర చెప్పరు, ప్రాజెక్ట్ తిరిగి మనకి ఇచ్చేసినా నా దగ్గర చెప్పనంటున్నారు, నా దగ్గర చెప్పడానికి ఏం లేదా అని జియాన్ టెన్షన్ అయి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు అద్దాలమ్మాయి హీరోయిన్ దగ్గర, నేను జియాన్ ప్లేస్ లో ఉన్నిన్నా నాకు కోపం వచ్చేది, ఏం చెప్పకుండా మీ ఇష్టానికి మీరు చేస్తుంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా, నాకు లీవే చేయడం నచ్చకనే నేను ఆ బేస్ గ్రూప్ ని వదిలి వెళ్ళిపోయాను అన్నప్పుడు హీరోయిన్ వెంటనే, అలా అంతా చెప్పకే, వాడు చాలా మంచోడు అని సుషి హీరోకి సపోర్ట్ చేస్తుంది. అప్పుడు అద్దాలమ్మాయి, అదంతా నీ దగ్గర మాత్రమే, వాడు నీ దగ్గర నడుచుకునే విధానమే డిఫరెంట్ గా ఉంది, వాడు స్టార్టింగ్ లో నీ ల్యాప్టాప్ కి ఒక వైరస్ ని ఎక్కించాడు కదా, దానికైనా సొల్యూషన్ ని జియాన్ కనిపెట్టలేదు, ఇండైరెక్ట్ గా నీవేనే ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసింది, వాడు మిగిలిన ఎవరి దగ్గర ఇలా అంతా ఉండటం నేను చూడలేదు, నీ దగ్గర మాత్రమే స్పెషల్ గా నడుచుకుంటున్నాడు అన్నట్లు చెప్తుంది. సుషి కూడా నిజమా అని ఇప్పుడు ఆలోచిస్తూ నడిచి వెళ్తున్నప్పుడు హీరో వెనకాల నుండి సైకిల్లో వచ్చి హీరోయిన్ ని స్టాప్ చేసి, ఏంటి ప్రిన్సెస్ నడిచి వెళ్తున్నారు, నేను కావాలంటే హెల్ప్ చేయనా అని ఇద్దరూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు సుషిని ఆ ప్రాజెక్ట్ మేనేజర్ దగ్గర తగిలించాడే సీనియర్ ఆ అబ్బాయి వచ్చి హీరోయిన్ దగ్గర సారీ చెప్తుంటాడు. నేను అప్పుడు అలా చేసిండకూడదు, నేను చేసింది చాలా పెద్ద తప్పు, సారీ అన్నప్పుడు హీరోయిన్ కూడా, పర్లేదు నేనేమనుకోలేదు, నువ్వు చెప్పకుండా ఉన్నిన్నా ఎప్పుడో ఒకప్పుడు తెలిసింటుంది అని హీరోయిన్ లైట్ తీసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ని చూపిస్తారు. ఆ
ప్రాజెక్ట్ వర్కే చేస్తుంటారు. ఆ టైం హీరోయిన్ బ్రేక్ టైంలో నావల్ని చదువుతుంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లుంది. సో నవ్వుతూ చదవడం చూసిన హీరో ఫాస్ట్ గా హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, నీకేమంత నవ్వు, బేస్ గ్రూప్ లో కూర్చొని ఇలాంటి బుక్స్ అంతా చదవచ్చా అని అడగ్గా హీరోయిన్, మిగిలిన స్టూడెంట్స్ కి లీవ్ అయినా ఇస్తావు, కానీ నాకు లీవ్ కూడా ఇవ్వనంటున్నావు, అందుకే బ్రేక్ టైంలో అయినా చదువుదామని చదువుతున్నా అని వచ్చినప్పుడు వీడు క్లోజ్ గా వెళ్ళి, అయితే మిగిలిన వాళ్ళ దగ్గర నేను ఎలా నడుచుకుంటానో నీ దగ్గర కూడా అలానే నడుచుకోనా అన్నట్లు అడిగినప్పుడు వెంటనే హీరోయిన్, లేదు లేదు, నేను అలా చెప్పడం లేదు అన్నట్లు చెప్పడంతో వాడు నవ్వుతూ, ఓకే ఓకే నేను క్యాంటీన్ కి వెళ్తున్నా అని వాడు బయట వెళ్తాడు. ఆ టైం అక్కడికి హీరోయిన్ అమ్మ కాలేజ్కి వస్తారు. ఇప్పుడు అక్కడ వెళ్తున్న హీరోని చూస్తారు. ఆమెకి ఏమో ఒక విషయం తెలిసినట్లుంది. ఇప్పుడు నేరుగా ఆఫీస్ రూమ్కి వెళ్ళి సుషి పర్ఫార్మెన్స్ అంతా ఎలా ఉంది అని ఊరికే స్టడీస్ గురించి 4 మాటలు మాట్లాడి, ఇప్పుడు అలానే నైస్గా, అవును సుషి రీసెంట్గా ఎవరి దగ్గరైనా క్లోజ్గా ఉంటుందా, తన ఫ్రెండ్స్ ఎవరు అని అంతా అడుగుతుంటారు. దానికి ఆఫీస్లో ఉన్న లేడీ ఏం చెప్పారు అని తెలియడం లేదు. ఇప్పుడు అలానే కట్ చేసి బేస్ గ్రూప్లో ఉన్న మన హీరోయిన్ని చూపిస్తారు. హీరోయిన్ అయితే వాళ్ళమ్మ కాలేజ్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అన్న విషయం తెలియక ఇక్కడ హీరో క్యాంటీన్ కి వెళ్ళొచ్చాడు కదా, సో హీరోయిన్ కోసం కొన్న స్నాక్స్ ని దగ్గర వెళ్ళి ఇవ్వకుండా దూరంలో నుండి వేస్తుంటాడు. అది హీరోయిన్ మీదనే పడుతుంది. ఇప్పుడు హీరోయిన్ ఊరికే ఉంటుందా, నన్నే కొడతావా అని హీరో తాగే వాటర్ లో వేడి నీళ్లు పోసి పెట్టేస్తుంది. ఆ విషయం తెలియక వాడు తీసి తాగగా అంతే నోరు కాలిపోతుంది. ఇప్పుడు వెంటనే హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, నా దగ్గరే ఆటలా అని అడగ్గా హీరోయిన్ కూడా, నువ్వు మాత్రం నన్ను కొట్టొచ్చా అని ఇద్దరూ గొడవ పడుతున్నామన్న పేరుతో చాలా క్లోజ్ గా కూర్చోంటారు. కరెక్ట్ గా తప్పైన టైమింగ్ లో హీరోయిన్ అమ్మ అక్కడికి రాగా అంతే, ఇప్పుడు వాళ్ళ అమ్మని చూడగానే హీరోయిన్ కాళ్ళు చేతులు అంతలా వణుకుతుంటుంది. అయినా మేనేజ్ చేసేలా నవ్వుతూ, హాయ్ మా ఎప్పుడొచ్చారు రండి అని క్యాషువల్ గా మాట్లాడుతుంటుంది. కానీ హీరోయిన్ అమ్మని చూడగానే హీరో ఆమె వాణ్ణి చూడకూడదు అన్నట్లు సైలెంట్ గా అటుపక్క తిరిగి నిల్చుంటాడు. ఎందుకు అని తెలియడం లేదు, కానీ హీరోయిన్ అమ్మ హీరో ఫేస్ ని బాగానే చూసేస్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ అమ్మ ఇద్దరు క్యాంటీన్ లో కూర్చోంటారు. అప్పుడు హీరోయిన్ అమ్మ, అవును నువ్వు ఇప్పుడు ఉన్నావే అదేం ప్లేస్, ఇంకా అబ్బాయి ఎవరు అని అడుగుతారు. హీరోయిన్ కూడా, అదే మా బేస్ గ్రూప్, నేను చెప్పా కదా, ఇంకా అబ్బాయి పేరు లీవే, నా క్లాస్మేట్ వాడు, ఆ అబ్బాయే బేస్ గ్రూప్ ని స్టార్ట్ చేసింది, కాలేజ్ టాపర్ అని హీరోయిన్ హీరో గురించి చెప్పగా ఇప్పుడు హీరోయిన్ అమ్మని చూసారంటే వాడి గురించి నీకు తెలియని విషయాలు చాలా ఉంది అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఒక ఫ్లాష్ బ్యాక్ ని చెప్తారు. ఏమని చూస్తే అప్పుడు హీరోయిన్ కి ఒక 17 ఇయర్స్ ఉంటుంది. ఆ రోజు తనకి బర్త్డే, ఫ్రెండ్స్ ఫ్యామిలీ అని అందరూ వచ్చింటారు. సూపర్ గా బర్త్డే పార్టీ జరుగుతుంటుంది. ఆ టైంలోనే బయట ఫుల్ గా వర్షం పడుతుంటుంది. అప్పుడు ఎవరో డోర్ ని నాక్ చేస్తారు. హీరోయిన్ అమ్మ కూడా వెళ్ళి డోర్ ని ఓపెన్ చేసి చూస్తే హీరో నిల్చోంటాడు. వర్షంలోనే తడుచుకుంటూ వచ్చింటాడు. ఇప్పుడు హీరోయిన్ అమ్మ దగ్గర, నా పేరు లీవే, నేను ఇలా ఈ స్కూల్లో నుండి వస్తున్నా, రీసెంట్ గా నేను ఎగ్జామ్ లో చీట్ చేశాను అని నన్ను ఈ స్కూల్లో నుండి బయట పంపించేస్తామంటున్నారు, సో మీరే నన్ను కాపాడాలి అన్నప్పుడు హీరోయిన్ అమ్మ, నీ గురించి నాకు అంతా తెలుసు, మరి నువ్వు ఎగ్జామ్ లో చీట్ చేస్తే నీకు పనిష్మెంట్ ఇవ్వకుండా ఇంకేం చేస్తారు, ఆ పనిష్మెంట్ ని ఇచ్చింది నేనే అంటారు. వాడికైతే ఏం చెప్పాలని తెలియడం లేదు. ఒకలా పాపంగా ఫేస్ ని పెట్టి చూస్తుంటాడు. హీరో ఎందుకు చీట్ చేశాడు అని తెలియడం లేదు. ఇప్పుడు ఇదంతా హీరోయిన్ అమ్మ హీరోయిన్ దగ్గర చెప్పగా హీరోయిన్ కి ఒకలా షాకింగ్ గా ఉంటుంది. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్